ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्यै नमः. ॐ पार्वतीपरमेश्वराभ्यां नमः. ॐ भास्कराय विद्महे महज्योतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातु. నిత్యము కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్ర ధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని, ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ 2025వ సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధినామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు. అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు. ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా, భక్తితో, ప్రేమతో, ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ, అంతర్దశలు కానీ, విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది. మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి, అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది. నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు,
శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం. మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవాళికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం, ఈ రోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము. అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది. యోగా రోగనాశనం, అంటే యోగాలు మనకి 27 యోగాలు ఉంటాయి. నక్షత్రాలు 27 అట్లాగో యోగాలు కూడా 27 ఉంటాయి. నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటాపంచలైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్యసిద్ధిస్తూ, మనకి మొత్తం మీద 11 కరణాలు ఉంటాయి. మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవడం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా, ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు, ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి, అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు, అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు. అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు సైన్యాధిపతి, అధ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా, ఆదివారానికి గ్రహరాజు అయినటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్ట్ఫోలియో వచ్చింది. రాజుగారికి ఈసారి 4 రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం. అది ముఖ్యంగా రాజుగారు ఆయనే సైన్యాధిపతి, మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారైనటువంటి రవికే ఇచ్చారు. అర్ఘ్యాధిపతి మేఘాధిపతి, వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది, అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడా రాజుగారైనటువంటి రవికి ఇచ్చి ఉన్నారు. అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు, సస్యాధిపతి గురుడే ఉన్నాడు, నీరసాధిపతి బుధుడు, అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి. కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ముఖ్యంగా 4 గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు. ఎందుకంటే వీటిని ఔటర్ ప్లానెట్స్ అంటారు. అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని, నెలల్ని, సంవత్సరాల్ని పరిపాలిస్తాయి కాబట్టి వారు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు, ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు, అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు, ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు, అట్లాగే రాహువు ఎప్పుడు మారుతున్నాడు, ఏ రాశిలోకి మారుతున్నాడు, కేతువు ఏ విధంగా మారుతున్నాడు. అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాశుల యొక్క మారటము, నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు. కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు, అట్లాగే ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాల్ని తెలుసుకుందాము. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి. ఉగాది అంటే గొప్ప పండగ.
నూతన వస్త్రాలను పొద్దున్నే ధరించడం, స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలకధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి. తిలకధారణ వలన ఆయుష్ పెరుగుతుంది, అవతల వ్యక్తులు వశీకరణం అవుతారు. అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వివాహం కానివారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్నీ కాదు. కుంకుమ ధారణ లేకపోవడం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చైతన్యం అనేటటువంటిది జరగదు. ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ, దాన్ని బొట్టు అంటారు, స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో, ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ తిలక ధారణ చెయ్యండి. ఇది మన సనాతన ధర్మంలో తిలక ధారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం, ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి. ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా ఆ బొట్టు అట్లాగే ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి. ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో, ఆఫీస్ వ్యక్తులైనా సరే, ఉద్యోగానికి వెళ్ళేవారు, లేకపోతే వ్యాపారస్తులైనా సరే, లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో, నువ్వుల నూనె, కొబ్బరి నూనె మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి. దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు. మగవారు మాత్రం దీపారాధన చేసుకుని భగవంతుడి నమస్కారం చేసుకుని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అశౌచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది. కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి. ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, నిర్మలత్వంగా, నిర్భయంగా, ధైర్యంగా, ఎటువంటి మనసులో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి. మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం యోగకారకుడైనటువంటి షష్ఠమ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు 3 రాశుల యందు ప్రవేశం చేస్తున్నాడు, అంటే సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రేపు మే 14 వరకు కూడా వృషభ రాశిలో ఈ గురుడు సంచారం చేస్తూ చక్కటి ఉద్యోగంలో ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతున్నాడు. కుటుంబంలో చక్కటి సంతానం ద్వారా లాభాన్ని ఇస్తున్నాడు. అట్లాగే దూర ప్రాంతాల యందు ధనం కొంచెం అప్పు చేసి ఖర్చు పెట్టినా కూడా అవి తీర్చేటటువంటి పరిస్థితిని ఇస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి గురుడు వలన లాభసిద్ధి కలుగుతుంది. మరి ఈ గురుడు మరి మే 14 తర్వాత మిథున రాశిలోకి వచ్చినప్పుడు 12వ రాశి అవుతుంది. మరి 12వ రాశి వచ్చినప్పుడు ఇది మిథున రాశి అవడం ద్వారా ఇక్కడ వీరు చేసేటటువంటి వ్యాపారాలు ఏవైనా ఉన్నట్లయితే వీటిల్లో కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు కనిపిస్తాయి. అట్లాగే వ్యాపార విస్తరణ చేసేటప్పుడు వారి యొక్క ఆలోచన కుంటుపడే అవకాశం ఉంటుంది. పూర్వ పుణ్యఫలం అనేటటువంటి తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరి యొక్క గృహంలో వీరికి కొంత ఎగైనెస్ట్ కలిగినటువంటి వాతావరణం కలుగుతుంది. సంతాన పరంగా ముందు వీరికి కొంత ప్రతికూలతలు, ప్రతిబంధకాలు వస్తాయి. అట్లాగే గురువుల యొక్క మన్నన తగ్గుతుంది. వారి యొక్క ఆశీర్వచన తీసుకోవడం చాలా ఉత్తమం మీరు. ఎందుకంటే ఈ గురుడు యొక్క దృష్టి 6వ స్థానం మీద పడేసరికి ఈ కర్కాటక రాశి వారికి మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు కూడా కొంత అనారోగ్య పరమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తండ్రి పరంగా అంటే పితృపరమైనటువంటి అనారోగ్య సూచనలు, వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ధనం ఖర్చు అవ్వటం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు గురు చరిత్ర పారాయణ చేయడం విశేషం. అట్లాగే తండ్రి గారిని ఎప్పటికప్పుడు పాదాలకు నమస్కారం చేసి తండ్రితో ఆనందంగా మాట్లాడడం మాత్రం మర్చిపోకండి. విరోధాలను పెంచుకోకండి తండ్రితో కర్కాటక రాశి వారు. అట్లాగే ముఖ్యంగా కర్కాటక రాశి వారు సంతానంతో కూడా అనుకూలంగా మాట్లాడడం ప్రారంభం చేయండి. దానివల్ల చక్కటి ఆర్థిక లాభం మీకు కలుగుతుంది. అట్లాగే ఈ గురుడు అక్టోబర్ 18 తర్వాత కర్కాటక రాశి జన్మరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఉద్యోగంలో వీరు అనుకున్నటువంటి సౌఖ్యప్రదమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. అట్లాగే తండ్రి యొక్క పిత్రార్జితం వలన అఖండమైనటువంటి గృహలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి గృహాలకి సంబంధించి వీరు ఎక్కువ అంటే కన్స్ట్రక్షన్ చేసేటటువంటి అవకాశం కలుగుతుంది.
ప్రయాణాలు, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి ద్వారా వీరు ఆనందాన్ని పొందే అవకాశం కలుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి మరి మార్చి 30వ తేదీ నుండి కూడా, అంటే ఉగాది నుంచి కూడా అష్టమ శని ప్రాబల్యం వెళ్ళిపోతోంది. దీనివలన వీరు ఆనందపడేటటువంటి పరిస్థితి, అటు గురుబలం వస్తుంది, అటు ఇటుగా కొన్ని సమయాల్లో ఇబ్బందులు తప్ప అష్టమ శని వెళ్ళి భాగ్యంలో, అంటే మీనరాశిలోకి ఈ శని భగవానుడు ఎప్పుడైతే వెళ్తాడో వీరికి భాగ్యం వరిస్తుంది. కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు అనుభవిస్తున్న కొన్ని దరిద్రాలు, అట్లాగే వీరికి ఎదురవుతున్నటువంటి కొన్ని సమస్యలు, మానసికంగా వీరు ఎన్నో బాధలు పడి ఒక్కోసారి జీవితం మీద విరక్తి పుట్టి కొన్ని అఘాయిత్యాలకు పాల్పడినటువంటి పరిస్థితులు కూడా ఈ కర్కాటక రాశి వారికి కనిపించినాయి. అష్టమ శని రంధ్రశని కాబట్టి, మృత్యు శని కాబట్టి వారు అవన్నీ దాటుకొని ఆ సముద్రంలోంచి ఒక ఒడ్డుకు పడుతున్నట్టుగా భావించాలి. మరి భాగ్యంలో శని ఉండటం ద్వారా మీరు ఈ కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి భాగ్యంలో ఉండటం ద్వారా కొంచెం వివాహపరమైనటువంటి కుటుంబ సమస్యల ద్వారా కొంతమంది వారి జాతకంలో ఏదైనా ద్వికలత్ర యోగం, అంటే ద్వితీయ కళ్యాణ యోగం ఉన్నప్పుడు వీరికి కొంచెం ఇది ఒక నెగిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి రెండవ పెళ్లిళ్ళు చేసుకునే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కట్ చేయండి. ఉన్నటువంటి వివాహ వ్యవస్థని గట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సమస్యలు అందరికీ ఉంటాయి. కాబట్టి శని భగవంతుడు నవమంలో ఉండటం, తర్వాత రాహువు జూలైలో ఆయన మీనరాశిలోంచి, అంటే ఆయన జూలైలో మారటం ద్వారా రాహువు అష్టమంలోకి రావటం ద్వారా కర్కాటక రాశి వారికి మరికొన్ని భార్యా సంబంధిత, అంటే కలత్ర సంబంధిత ఇబ్బందులు, వ్యాపారంలో కాస్త ధన నష్టాలు కలిగే అవకాశము, రాజకీయ నాయకులకి ఒత్తిళ్లు ఎక్కువైపోయి వారికి కూడా ఎన్నో మాటలు పడే పరిస్థితులు వస్తాయి, అనుకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం, ద్వితీయంలో కేతువు కొంతవరకు ఆర్థికపరమైనటువంటి లాభాల్ని, షేర్స్లో కొంత లాభాల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కర్కాటక రాశి వారు రాహుగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేయండి. రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు, అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాలు, సప్తసతి పారాయణలు, నిత్యము దుర్గాదేవి అష్టోత్తరం చేసుకున్నట్లయితే వీరికి సాధ్యమైనంత వరకు ఈ యొక్క రాహుగ్రహం వీరికి నా కుంభరాశిలోకి మే 18కి వస్తుంది. కాబట్టి మే 18 తర్వాత వీరు దుర్గాదేవి పారాయణ ప్రారంభం చేయండి. ఓం దుమ్ దుర్గాయే నమః అనేటటువంటి బీజాక్షరాన్ని ఎప్పుడూ మీరు మనన చేస్తూ ఉండండి. దుర్గా అష్టోత్తరంతో రోజు దుర్గాదేవికి పూజ చేయండి. మీకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా అలా అమ్మవారు తీసేసి మీకు చక్కటి ఆకస్మిక ఉద్యోగ అభివృద్ధి లాభాన్ని, ధన ప్రాప్తిని కలుగజేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడంలో దుర్గాదేవి మీకు సహకరిస్తుంది. ఓం దుమ్ దుర్గాయే నమః. ఓం శ్రీమాత్రే నమః.